ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అదే అహంకార ధోని చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి నాలుగు ఎంత మందం ఉండాలి? ఆయన అయితే అదేదో ఆడబిడ్డనిది ఇవ్వలేమని చెప్తున్నారు. అదే చెప్తున్నాను. ఈయనేం ఇచ్చేస్తే అన్ని ఇచ్చేసాము ఇంక అడిగితే అన్నారు. ఆయనేమో అసలు ఇవ్వలేము, ఆ రాష్ట్రాన్ని నమ్ముకోవాలంటారు. అంటే ఎంత మందం ఉండాలి అది? అంటే అచ్చెన్నాయుడు గారి మనసు చాలా చాలా ప్యూర్. అంటే మామూలు మనుషులకైతే సాధారణంగా ఇంత మందం ఉండొచ్చు. అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఆయనే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ తప్పుపడితే ఆయన నాలుగు ఎంత ఉండాలి మందం? ఆయన ప్యూర్ హార్టెడ్ పర్సన్ అండి. ఓకే, అచ్చెన్నాయుడు గారు ఉన్నది ఉన్నది పార్టీ లేదు ఏమీ లేదని చెప్పిన చట్నీ గట్టిగా ఉన్నా కూడా గట్టి చట్నీ అంటాడు. ఆయనకి ముందు పార్టీ లేదు ఏమీ లేదని చెప్పాడు, లేదని చెప్పాడు కదా. అది చెప్పారు. ఈ రోజు ఉదాహరణకి క్లియర్ గా 1500 రూపాయలు ప్రతి మహిళకి నేను ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మేయాలి అన్నాడు. అవును, సింపుల్ గా దీన్ని బట్టి చూస్తే ఏంటి, ఇవ్వము అన్నాడు. సరే అది ఇవ్వము, పక్కన పెట్టేద్దాం. 1500 ఏమి ఇచ్చిర్రు? 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేసిర్రా? ఇవ్వలేదు. ఒక్కొక్క నిరుద్యోగికి 39,000 ఇప్పటిదాకా బకాయి పడ్డారు. ఇచ్చిర్రా? ఇవ్వలేదు. రైతులకి 40,000, పోయిన సంవత్సరం 20, ఈ సంవత్సరం 20, 40,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాలి సార్. అక్కడ 53-54 లక్షల మంది రైతులు ఉన్నారు. మరి అది ఇచ్చారా అంటే అది ఇవ్వలేదు. పిల్లలకి అమ్మఒడి, సరే నాకు అమ్మఒడి అని వస్తుంది, సారీ తల్లికి అమ్మఒడి సార్ ఎంత బకాయి ఉన్నారు తెలుసా మీకు? పోయిన ఏడాది 15,000, ఈ ఏడాది 2,000, 17,000 రూపాయలు ఇంకా బకాయి ఉన్నారు. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వలే, అందులో కూడా కోతలు పెట్టారు. నెక్స్ట్ 3 సిలిండర్లు బకాయి ఉన్నారు సార్. అర్థమైందా మీకు? లాస్ట్ ఇయర్ 3 సిలిండర్లు, ఈ ఇయర్ 1 సిలిండర్. అందులోకి వెళ్ళి ఒక సిలిండర్ ఇచ్చామంటున్నారు. అది చంద్రగ్రహంలో ఇచ్చారా, వేరే ఏదైనా గ్రహంలో ఇచ్చారా, వేరే దేశంలో ఇచ్చారా మాకు తెలియదు. వేరే గ్రహంలో కూడా ఎక్కడ దొరకట్లేదు నాకు. నేను ప్రశ్నిస్తున్న ప్రజలు ఒక్కరు కూడా అవునండి మాకు వచ్చింది అని అంటే ఎవరికి వచ్చింది సార్? మా పక్కింటి వాళ్ళకి వచ్చిందా? మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళు మా పక్కింటి వాళ్ళకి వచ్చిందేమో అనుకుంటున్నారు. అంతే, ఇచ్చింది లేదు. సరే మీరు ఇచ్చింది అనుకుందాం, ఇచ్చేసారు అనుకుందాం. 4 సిలిండర్లలో ఒకటిస్తే 3 బకాయ పడ్డారు. మహిళలకి 1500 రూపాయలు. ఎంత దరిద్రం అంటే సార్, ఆర్టీసీ పక్క రాష్ట్రం తెలంగాణలో వచ్చిన 2 రోజులకే 3 రోజులకే రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఫ్రీ చేసిండు. ఇందులో కూడా అంటే చూడండి ఎంత బ్రిలియన్సో. ఇందులో కూడా ప్రజల్ని మోసం. ఏంది లేదు నువ్వు కర్నూలు నుంచి తిరుపతి దర్శనానికి వెళ్ళలేవు, ఏం మాట్లాడుతున్నావు, నీ జిల్లాలో నువ్వు తిరగాలి అంటారు. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏంటి నాకు అర్థం కాదు. ఈ విషయం ముందు జిల్లా బార్డర్ లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నా. 2 కిలోమీటర్లు అటు ఇటు ఉండే వాళ్ళ పరిస్థితి. అంటే దీనికి ఏం చేయాలి? దీనికి కూడా ఒక యాక్ట్ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ యాక్ట్ తీసుకొచ్చి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రాపిచ్చి దాన్ని ఆవిష్కరణ దినోత్సవం అది కూడా చేస్తాడు. జిల్లాలు దాటాలంటే ఒక యాక్ట్ ఉంది, ఆవిష్కరణ దినోత్సవం అని మమ్మల్ని అందరినీ పిలిపించి మీడియాలో ఒక రోజు మొత్తం వస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి దగ్గర 3 విషయాలు నడుస్తున్నాయి సార్. ఒకటి, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నేను మీడియాలో కనిపించాలి. రెండో విషయము, ప్రశ్నించగానే దానికి కౌంటర్ అనేది ఇచ్చేయాలి. మూడవది, అసలు ప్రశ్నించే ఆస్కారమే లేకుండా బిజీ చేయండి, మీడియాని బిజీ చేయండి, వ్యక్తుల్ని బిజీ చేయండి. ఈరోజు ఇది మన ఏమంటారు పచ్చ మీడియా అన్నది ఎంత సక్సెస్ అయిందో చెప్తాను సార్ మీకు. ఒక్కటంటే ఒక్క హామీ ఇవ్వకుండా ప్రజల్ని అవును మేము మోసం చేశాం పో అన్నా కూడా ప్రజలు ఏమి మాట్లాడుకుంటారు. దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ఎల్లో మీడియా. ఎల్లో మీడియా వల్లనే ఇది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి ప్రభుత్వం పడిపోవాలి. యాక్చువల్గా చూస్తే ప్రభుత్వం పడిపోవాలి, ప్రజలలో తిరుగుబాటు రావాలి. రాకుంటే ఏం చేస్తారు? సాయంత్రం 6 కాగానే మొదలు పెడతారు ఒక డ్రామా, నైట్ 11 వరకు ప్రజలందరూ బిజీ. అరే అట్లయిందంట, అది అన్నాడు, నిన్న అన్నాడు, ఓకే ఆయన అది అన్నాడంట, ఈయన ప్రజలందరూ అందులోనే బిజీ ఉన్నారు సార్. మరి టాపిక్లు అడిగే ప్రశ్నలు అడిగేటటువంటి ప్రజలకి ఆ ఖాళీ లేదు కూడా ఉందిలేండి సార్. నాణ్యమైన మద్యం కదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంది, తాగడం వల్ల మతి మరపొచ్చు కూడా ఆయన హామీలు మర్చిపోతున్నారు. నాణ్యమైన మద్యంలో అది ఉంది. నాకు నవ్వు ఎక్కడ వచ్చిందంటే, ఎలక్షన్ జరిగిపోయింది, వారం 10 రోజులకే ఒక టీవీ ఛానల్, నేను పేరు చెప్పలేదు ఎందుకు గలీజ్ ఉంటుంది, ఒక మద్యం దుకాణం లోపలికి వెళ్ళారు. జనరల్ గా మద్యం దుకాణం పక్కన అదేమంటారు పర్మిట్ రూమ్లు, అవి అంతవరకు పట్టలే. అవును, అక్కడ పర్మిట్ రూమ్ ఉంది, అది చూపించేశారు. పర్మిషన్ లేకుండా ఒక మందు బాబు ఒక పెగ్ వేసాడు అనుకుంటా, 2వ పెగ్గులో ఉన్నాడు. వీళ్ళు వెళ్ళారు, ఎలాగుంది మద్యం అడిగారు. బాగుంది అంటే లేదు రుచి ఎలాగుంది అన్నారు. ఆయన ఏదో చెప్పాడు. లేదు క్వాలిటీ ఎలాగుంది అంటే ఆయన మొత్తం ఆ మద్యం ఆడ పెట్టేసి భలే క్వాలిటీ ఇచ్చేసాడు మా బాబు గారు. రుచి మాత్రం ఎలాగుంది అంటే నా జీవితంలో
నేను ఈ 40 ఏళ్ళ నుంచి తాగుతున్నా, ఇంతవరకు తాగని రుచి ఇది ఆ. అంటే సాటిస్ఫై అయ్యి అప్పుడు వెళ్ళారు బయటికి ఇల్లు. లేకపోతే ఇంకో 10 ప్రశ్నలు అడిగేవారు ఆయన. తాగుబోతులు. అది ప్రస్తుతం పరిస్థితులు. సరే సరే, తాగుబోతులకైనా న్యాయం చేశారా? ఎస్. ఒకసారి చెప్పుకుందాము, తాగుబోతులకైనా న్యాయం చేశారా మీరంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత ఎక్కువ తిట్టుకునేది తాగుబోతులే. ఎందుకు చెప్తున్నాను నేను, ఎందుకు తిట్టుకుంటానంటే, ముందు స్వర్గం చూపించారు. 99 రూపాయలకి మద్యం అంటే వీళ్ళు అన్నీ మానేసి కేవలం మద్యం బాటిల్ కనిపించింది కలలో కూడా. ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేట్లు పెరిగిపోయేసరికి అరే రే ఇది కేవలం 4-5 రోజుల డ్రామా, ఇది మళ్ళా రేట్లు నార్మల్ అయిపోయినాయి అని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీకంటే ముందు నాకంటే ముందు మందుబాబులే ఉన్నారు. ఎస్. ఇది రైట్ రైట్.